మన తండ్రి వలె మనం ఏం చేయాలంట? కనికరము గలవారై ఉండాలి. మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండి. ప్రేమకు అపాత్రులైన వారిని, కోపానికి అపాత్రులైన వారిని, మేలుకు అపాత్రులైన వారిని, నశించి వారిని వెతక రక్షించుట కొరకు, కనికరము గల వారిని ప్రేమించుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. క్రైస్తవ్యము పటాలపై ఉండాలి అంటే మన తండ్రి వలె మనం ఏం చేయాలంట? కనికరము గలవారమై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, మన తండ్రి ఏ విధముగా కనికరము గలవాడై ఉన్నాడు, మనము కూడా అలాగుననే కనికరము గలవారమై ఉండాలి. యేసు ప్రభు వారు కనికరము గలవాడుగా ఉండకపోతే ఆయన 3.5 సంవత్సరాల్లో అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు జరిగి ఉండేవి కాదు. ఆయన కనికరం వలన చూపు పొందారు, ఆయన కనికరం వలన మాట్లాడారు, ఆయన కనికరం వలన చనిపోయిన వారు లేపబడ్డారు, ఆయన కనికరము వలన కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. కారణం ఏంటో తెలుసా? కేవలము ఆయన కనికరము మాత్రమే. దేవుడు కనికరము గలవాడై ఉన్నట్టుగా మనమును కనికరము గలవారమై ఉండాలని ప్రభు ఈ దినము జ్ఞాపకం చేస్తుంటున్నాడు.